రాజగోపాల్ రెడ్డి బిల్లులు క్లియర్ చేస్తామని చెప్పారు. బిల్లులు క్లియర్ చేశాక కూడా ప్రభుత్వంపై మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కేబినెట్ భేటీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిల్లులు క్లియర్ చేశామని చెప్పారు. బిల్లులు క్లియర్ చేశాక కూడా ప్రభుత్వంపై మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణు, తెలంగాణ కేబినెట్ లో భేటీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చ జరిగినట్టు మనకు సమాచారం. ఇక రాజగోపాల్ రెడ్డి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి పలు అంశాలపై మీడియాతో రచ్చకెక్కాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచరులను ప్రశ్నించినట్టు అదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిల్లులన్నీ కూడా క్లియర్ చేశాం, ఈ బిల్లులన్నీ క్లియర్ చేశాక కూడా ప్రభుత్వంపై మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సహచరులతో అన్నట్లు ఒక చర్చ అయితే సచివాలయంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా ఏదైతే రాజగోపాల్ రెడ్డి ఇటు గవర్నమెంట్ తో పాటు ఏదైతే తెలంగాణ కోసం నేను ఎంతో కష్టపడ్డా కానీ పదవులు మాత్రం ఏనాడు తెలంగాణ కోసం పోరాడనటువంటి వాళ్లకు కట్టబెట్టారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇటు పిసిసి అధ్యక్షుడు, మరోవైపు ఇటు ముఖ్యమంత్రి కూడా రాజగోపాల్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో నిన్న రవీంద్ర భారతిలో కానీ ఈ రోజు చౌటుపల్లిలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటు కేబినెట్ లో చర్చకు రావడం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఇక రాజగోపాల్ రెడ్డి అంశంపై ఇప్పటికే పిసిసి హైకమాండ్ తో మాట్లాడి స్పందిస్తా అని చెప్పి ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. ఇక రాజగోపాల్ రెడ్డి పట్ల నాకు గౌరవం ఉంది, ఎన్నికల ముందు పార్టీలో చేరినప్పుడు హైకమాండ్ హామీ ఇవ్వచ్చు, ఆయనకు మాట ఇచ్చినట్టు నాకు సమాచారం ఉంది. ఇక రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అంతా కూడా హైకమాండ్ చూసుకుంటుంది అని చెప్పి కూడా పిసిసి అధ్యక్షుడు ఇప్పటికే వ్యాఖ్యానిస్తారు. ఇక తాజాగా ఏదైతే ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన సహచరులతో బిల్లులన్నీ కూడా క్లియర్ చేశాక రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా ప్రభుత్వంపై రచ్చకెక్కడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రశ్నించినట్లు ఒక చర్చ అయితే సచివాలయంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ. తెలంగాణ కేబినెట్ భేటీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిల్లులు క్లియర్ చేశామని చెప్పారు. బిల్లులు క్లియర్ చేశాక కూడా ప్రభుత్వంపై మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం మీద లేదు, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీనే ఉన్నా, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీనే ఉంటా. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరిని మన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. రెండోది, నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా,
ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. మూడవది, ఇప్పుడు కూడా సీమాంధ్ర పాలకుల సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని. మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. అంటే ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రజలలో బలహీన పడుతుందనే ఉద్దేశంతో ఒక కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా ఎంతో మందికి అన్యాయం జరుగుతుందన్న భావన ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్న ఎక్కడికైనా తప్పులు జరిగినా కానీ జరగొద్దని నేను మాట్లాడినాను. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణలో పేదలకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే జరుగుతాయి కాబట్టి బయట నుంచి వచ్చిన వ్యక్తులు, పదవులలో ఉన్నోళ్ళు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం చేయొద్దు. వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు ఇతర పార్టీ నుంచి తప్పులేదు వస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళనే అంచివేస్తాము, అగౌరవపరుస్తాము, అవమానిస్తాము అంటే మంచి పద్ధతి కాదు అని చెప్పిన. థ్యాంక్ యూ. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. తెలంగాణ కేబినెట్ భేటీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిల్లులు క్లియర్ చేశామని చెప్పారు. బిల్లులు క్లియర్ చేశాక కూడా ప్రభుత్వంపై మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.